హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వనితా అఫీషియల్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మన యూట్యూబ్లో ఏ ఆప్షన్స్ మనం ఆన్ చేసుకుంటే మన వీడియో వైరల్ అవుతుంది అనే దాని గురించి ఒకటి వీడియో అయితే తీసుకుంటున్నాం. నెక్స్ట్ అలానే కొన్ని మిస్టేక్స్ మనం చేస్తుంటాం కదా, ఆ మిస్టేక్స్ కూడా ఈ వీడియోలో చూపెట్టబోతున్నాం. అలానే మనం ఛానల్ స్టార్ట్ చేసి ఒక 5-6 ఇయర్స్ అయి ఉంటుంది. దాంట్లో వీడియోలు పెట్టాలా వద్దా అనే దాని గురించి కూడా ఈరోజు నేను టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఏ ఆప్షన్స్ ఆన్ చేసుకుంటే మన వీడియో వైరల్ అవుతుంది, అది ఫోన్లో స్క్రీన్ మీద చూపెట్టాలి కాబట్టి అది లాస్ట్లో అయితే చెప్తాను. ఇప్పుడు మనం ఏ సంవత్సరం మనం ఛానల్ ఆన్ చేసినాము అనేది కాదండి ముఖ్యము. మీరు ఎప్పుడైనా ఛానల్ స్టార్ట్ చేయండి, కానీ మనం వీడియో ఎప్పటి ఇంకా స్టార్ట్ చేసాము, మనం వీడియో ఎప్పటి ఇంకా వీడియోస్ పెడుతున్నాము అనేది ముఖ్యం. వ్యూస్ రాలేదని మనం చింతించకూడదండి. ఎందుకంటే 10 లేకపోతే 100 వీడియోలు పెట్టింటారు అనుకోండి, షార్ట్ వీడియోస్ మొత్తం అన్నీ కలిపి 100 వీడియోలు. ఆ 100 వీడియోల్లోనే వ్యూస్ తగ్గిపోతూ ఉంటాయి, అలానే సబ్స్క్రైబర్లు తగ్గిపోతూ ఉంటారు. మనం వీడియో పెట్టడం వల్ల సబ్స్క్రైబర్లు అన్సబ్స్క్రైబర్ చేస్తూ ఉంటారండి చాలామంది. చాలామంది జరిగేది ఇదే. మనం వీడియో రోజు పోస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా పోస్ట్ చేస్తున్నారులే అన్నట్లుగా ఉంటారు. మనం వీడియో పోస్ట్ చేయకపోతే వాళ్ళు ఇంకెందుకు ఊరుకనే అన్సబ్స్క్రైబ్ అయితే చేసేస్తారు. మనం ఒక 10-20 ఒక 100 వీడియోస్ పెట్టేసి ఊరికే అవుతుంటాం, వ్యూస్ రావులే ఇంకెందుకు వీడియోస్ చేయడము అని చాలామంది అనుకుంటూ ఉంటారండి. షార్ట్ వీడియోస్ మీకు వ్యూస్ రాకపోతే వీడియోస్ అనేది డిలీట్ చేయండి. ఒక 3 days చూడండి, వ్యూస్ రాకపోతే షార్ట్ వీడియోస్ అనేది డిలీట్ చేయండి. అంటే మంచి కంటెంట్ ఉండే వీడియోస్ మాత్రం డిలీట్ చేయొద్దండి. దానికి సపరేట్గా మీకు సబ్స్క్రైబర్ అనేది అయి ఉంటారు ఆ వీడియోకి. ఈ వీడియోలో అది కూడా చూపిస్తా మీకు ఎలా సబ్స్క్రైబర్ అవుతారు, ఒక వీడియోకి వాచ్ అవర్స్ ఎన్ని పెరుగుతాయి, ఒక వీడియోకి వచ్చేసి మీకు ఎన్ని అవర్లు వస్తాయి, ఒక వీడియో పెట్టగానే ఎన్ని అవర్లు వాచ్ అవర్స్ పెరుగుతాయి, ఎన్ని వ్యూస్ వస్తాయి, అది మొత్తం నేను ఈరోజైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేనండి, వ్యూస్ మీరు పెద్ద వీడియోలు డిలీట్ చేసేస్తే అది మీకు వేస్ట్ అవుతుంది. చిన్న వీడియోస్ అనేది డిలీట్ అనేది చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి చాలామందికి తెలియని ఒక విషయం అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్పాలనుకుంటున్నానండి. మీరు షార్ట్ వీడియో కానీ పెద్ద వీడియో కానీ పెట్టిన వెంటనే మీ వీడియోకి మీరే లైక్ చేసుకోండి. ఇదైతే పక్కా జరుగుతుంది. జరగకపోతే మళ్ళీ నాకు రిప్లై మెసేజ్ చేయండి, అప్పుడు నన్ను అడగండి. మీరు వీడియో పెట్టగానే మీ వీడియో అప్లోడ్ చేయగానే మీరే ఆన్ చేసి లైక్ అనేది చేసి ఒక్క 1/2 hour మీ మొబైల్లో రన్ చేయండి వీడియోని. అప్పుడు మీరు ఒక లైక్ చేయడం వల్ల మీని ఇంకా ఇంకొకరికి వెళ్తుంది, ఇంకొకరికి వెళ్తుంది. మీరు ఒక లైక్ చేయండి. తర్వాత మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి, మీ కూతుర్లు మీ కొడుకులు, అలానే పెళ్ళి కాకుండా వాళ్ళు, అఫ్కోర్స్ ఎవరైనా కావచ్చండి. మీ హస్బెండ్, ఎవరు లేకపోయినా మీ హస్బెండ్ ఫోన్ ఉంటుంది, హ్యాండ్రాయిడ్ మొబైల్ అందరి దగ్గర ఉంటుంది. వాళ్ళ మొబైల్ తీసుకొని మీరు పెట్టిన వీడియోని రన్ చేస్తూనే ఉండండి. వాళ్ళ మొబైల్లోనూ ఒక లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల వీడియో అనేది కొంతమందికి షేర్ అవుతుంది, కామెంట్ చేసినా కూడా షేర్ అవుతుందండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే విషయము, ఎవరు మీ ఇంట్లో ఎన్ని మొబైల్స్ ఉన్నా అన్ని మొబైల్స్లోనూ మీరు లైక్ అయితే చేసుకోండి. అలానే మీ మొబైల్లో షార్ట్ వీడియోని ఒక 1/2 hour రన్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళ మొబైల్లో కూడా ఒక 1/2 hour ఏమండి మీరు రన్ చేస్తూనే ఉండండి. కావాలంటే ఒక్క మొబైల్లో ఒక్క వీడియోని 1000 టైం 1000 సార్లు రన్ చేయొచ్చండి. మీరు ఎన్నిసార్లైనా రన్ చేసుకోవచ్చు, మీ ఓపిక అది. మీరు రన్ చేస్తూ 1 day మీరు పెట్టిన 1 dayలో ఒక 3 మొబైల్స్లో ఇలా రన్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఫోన్లు ఉంటే మీరు ప్రతి ఒక్క వీడియోకి మీరు లైక్ చేయండి ఫస్ట్. మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళ ఫోన్ ఇప్పించుకొని వాళ్ళ మొబైల్లో లైక్ చేయండి. అప్పుడు వీడియో అనేది కొంత ముందుకు అనేది వెళ్తుంది. ఇదైతే చెప్పాలనుకున్నాను ఈరోజు. అలానే ఇంకొకటి వచ్చేసి ఛానల్ వీడియోస్ మాత్రం షార్ట్ వీడియోస్ వ్యూస్ రాకపోతే మాత్రం డిలీట్ చేయండి, లేకపోతే డిలీట్ చేసేకైతే పోవద్దండి. పెద్ద వీడియోస్ ఇంకా రోజుకొకటి అప్లోడ్ చేస్తూ వెళ్ళండి. ఇదైతే చెప్పాలనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఏ ఆప్షన్స్ మనం ఆన్ చేసుకుంటే మన వీడియో అనేది వైరల్ అవుతుంది. నెక్స్ట్ అలానే మన వీడియోకి ఎన్ని వాచ్ అవర్స్ వస్తాయి. సపోజ్ మనం ఇప్పుడు ఒకటి వీడియో పెడతాం, దానికి ఎన్ని వాచ్ అవర్స్ వస్తాయి, దానికి ఎంత వ్యూస్ వస్తాయి. వ్యూస్ అయితే కనిపిస్తాయి నార్మల్గా, వాచ్ అవర్స్ కనిపించవు. దానికి ఎంతమంది సబ్స్క్రైబర్ అనేది కనిపించదు. ఈరోజు అయితే నేను ఈ వీడియోలో అయితే అది చూపెట్టబోతున్నాను. లేట్ చేయడం ఎందుకు, ఇంకా స్క్రీన్ అయితే ఆన్ చేసుకున్నాము.
ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇలానే మంచి మంచి అప్డేట్ కోసం అయితే నేను పెడుతూ ఉంటా, మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. ఇంకా లేట్ చేయకోకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడైతే నేను స్క్రీన్ ఆన్ చేసుకొని చూపిస్తాను. చూద్దాం రండి, ఏ ఏ ఆప్షన్స్ మనం ఆన్ చేసుకుంటే మన వీడియో వైరల్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇంకా రండి, ఇప్పుడైతే నా మొబైల్లో అయితే నా యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు మనం ఏ ఏ ఆప్షన్స్ మనం ఆన్ చేసుకోవాలో చూపిస్తాను నేను. ఇప్పుడు ఇక్కడ ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటామండి, ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసరికి మన ఛానల్లోకి అనేది వచ్చేస్తాము. మన ఛానల్లోకి వచ్చేసి మన ఛానల్ మీద ఇలా క్లిక్ చేసి మన ఛానల్ ఇలా నార్మల్గా ఓపెన్ చేస్తూ ఉంటాము. మనం ఇప్పుడు ఇక్కడ మెయిన్కి వచ్చేస్తున్నాం, మెనూకి. నెక్స్ట్ ఇలా ప్లస్ బటన్ అనేది క్లిక్ చేస్తాం. ఇక్కడ అప్డేట్ వీడియో అని ఉంటుంది, దీన్ని నేనైతే సెలెక్ట్ చేసుకొని ఒక వీడియో అయితే తీసుకుంటున్నానండి. ఇదే ఇప్పుడు చిన్న వీడియో తీసుకుంటున్నా. ఇప్పుడు మనం దీన్ని నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తున్నాం. నెక్స్ట్ అనేది క్లిక్ చేసేసరికి ఇక్కడ థంబ్నెయిల్ అనేది మామూలు మనం ఇదైతే పెడుతుంటాము, మెన్షన్ చేస్తుంటాం. ఇక్కడ పబ్లిక్, చాలామందికి తెలియాల్సిన విషయాలు ఇవేనండి. ఇక్కడ పబ్లిక్ అని ఉంటుంది, అది ఎవరికి తెలీదు. ఇది మీరు ఇక్కడ క్లిక్ చేసుకుంటే యాడ్ ఏ డిస్క్రిప్షన్ బాక్స్ అని ఉంటుంది, దాంట్లో మనం ఏదైనా లింక్లు అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పబ్లిక్ అనేది ఉంటుంది కదండి, ఇక్కడ చూడండి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి మీకు. పబ్లిక్, అన్లిస్టెడ్, ప్రైవసీ అని. చాలామందికి ప్రైవసీలో ఉంటే వీడియోస్ అనేవి పోవండి. మనం ఎప్పుడైనా కానీ పబ్లిక్లో అయితే పెట్టాలి మన వీడియోస్ని, ఇదైతే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది లొకేషన్ అండి. ఈ లొకేషన్లో మీరు చాలామంది చేసే మిస్టేక్ ఒకటేనండి, ఈ లొకేషన్ని మీరు ఏమని ఇండియా అని టైప్ చేస్తారు. ఇండియా అని కాదండి, ఇక్కడ వచ్చేసరికి మీరు AISA ఇలా టైప్ చేసి మీరు సెర్చ్ అయితే కొట్టినట్లయితే ఇలా అయితే టైప్ చేయాలండి. మీరు ఇలా టైప్ చేసి ఇక్కడ ఉంటే చూడండి AIS, మీరు ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా అయితే మీరు పెట్టాలి. ఇలా పెట్టినారంటే వీడియో మొత్తం ఆల్ ఓవర్ ఎక్కడెక్కడ కంట్రీస్కి అంతా వెళ్ళిపోతుందండి వీడియో. మనం ఇలా అయితే సెలెక్ట్ చేసుకోవాలి, AIS అని పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసరికి కామెంట్ బాక్స్ అండి. కామెంట్ బాక్స్ చాలామంది ఆఫ్ చేసుకోవడం తెలీదు, ఆన్ చేసుకోవడము తెలీదు. కామెంట్ బాక్స్ మీరు ఎలా ఊరికి ఇక్కడ వీడియో పెట్టేసి వెళ్ళిపోతుంటారు, నెక్స్ట్ అని నొక్కేస్తూ ఉంటారు. ఇక్కడ ఉంటుంది చూడండి కామెంట్ బాక్స్ అనేది. కామెంట్ బాక్స్ ఇలా ఆన్ చేసి ఇక్కడ అనేది ఆప్షన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఆఫ్లో ఉంటే ఆన్లో అయితే పెట్టుకోవాలి ఖచ్చితంగా. కామెంట్ అయితే ఇలా ఆన్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడైతే వైటీ స్టూడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వైటీ స్టూడియోలో ఏమంటే ఇప్పుడు నేను మన వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబరు, మనకి ఎన్ని వ్యూస్, ఇక్కడ చూడండి ఇంతమంది అయితే ఉన్నారు నాకు. ఇప్పుడు నేను ఒక చిన్న వీడియో పెట్టినానండి, షార్ట్ వీడియో అయితే పెట్టినాను. ఆ షార్ట్ వీడియోకి మనం ఇక్కడ వచ్చేసరికి కిందకి ఈ వ్యూ అనేది ఉంటుంది కదండి, ఈ వ్యూ మీద మనం ఇలా క్లిక్ చేయాలి. షార్ట్ వీడియోకి అయితే ఇలా అయితే చూపిస్తుంది. షార్ట్ వీడియోకి వాచ్ అవర్స్ కౌంట్ కావండి, అందుకని వ్యూ మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ చూడండి నో సబ్స్క్రైబ్ అయినారు, ఇక్కడ మనకు అమౌంట్ ఎంత పడుతుందని కూడా దీంట్లో చూపిస్తుంది అనమాట. మొత్తం అంటే దీంట్లో అయితే మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ పెద్ద వీడియోలు, షార్ట్ వీడియోస్కి అయితే ఇలా చూసుకోవాలండి. అలానే నెక్స్ట్ పెద్ద వీడియోస్కి ఇక్కడ నేను నిన్న పెట్టిన వీడియోని తీసుకున్నా. ఆ వీడియోకి ఎన్ని వాచ్ అవర్స్ పెరిగినాయి, మనం ఇక్కడ వ్యూ మీద అనేది మనం టచ్ చేయాలి. ఇలా వ్యూ మీద టచ్ చేస్తే మొత్తం నా వీడియో 186 మంది చూసినట్లు వచ్చింది. ఇక్కడ చూసుకుంటే మనం వాచ్ అవర్స్ అని ఉంది చూడండి, వాచ్ అవర్స్ 16 అవర్స్ వాచ్ అవర్స్ అనేది కౌంట్ అయినాయి ఈ ఒక్క వీడియోకి నాకు. నెక్స్ట్ అలానే సబ్స్క్రైబర్ అనేది పెరగలేదండి, ఇక్కడే చూపిస్తుంది చూడండి, సబ్స్క్రైబర్ అనేది పెరగలేదు. అలానే ఈ మంత్ కాదు కాబట్టి అమౌంట్ వచ్చేది నెక్స్ట్ మంత్కి. నేను ఈ మంత్ చేసిన వీడియోలు నెక్స్ట్ మంత్కి అమౌంట్ పడుతుంది కాబట్టి ఇక్కడ అమౌంట్ ఇప్పుడే చూపించదు, ఈ మంత్ ఎండ్లో అనేది ఇక్కడ కౌంట్ అవుతుంది. ఇంకా ఇప్పుడే కదా పెట్టాను, ఇలా అయితే కౌంట్ అవుతుందండి. మనం ఇలా అయితే చూసుకోవచ్చు.
చూడండి ఎంతమంది చూసినారు, ఎన్ని వాచ్ అవర్స్ వచ్చినాయి, మనకి ఎంత వస్తుంది, ఎంత మన వీడియో ఎక్కడి దాకా వెళ్ళింది అనేది కూడా మనం ఇలా వైటీ స్టూడియోలో అయితే మొత్తం చూసుకోవచ్చండి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈరోజు ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాననే అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది ఇచ్చేయండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను నేను. మీకు ఏం డౌట్ ఉన్నా కూడా ఇలా నాకు మెసేజ్ ద్వారా తెలపండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. నేను ఈరోజు చెప్పాల్సిన విషయాలు ఇవేనండి. మీరు ఒక వీడియో పెట్టగానే మీ మొబైల్లో ఒక 10 టైమ్స్, 10 సార్లు మీ వీడియో అనేది మీరే రన్ అనేది చేయండి. అలానే లైక్ చేయండి. మీ దగ్గర ఉండే మీ యొక్క పక్క మీ రిలేషన్ వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు ఉండే వాళ్ళ మొబైల్లో లైక్ చేసి కొంతసేపు మీ వీడియో అనేది రన్ చేయండి. షార్ట్ వీడియో కావచ్చు, ఫుల్ వీడియో కావచ్చు, కంపల్సరీగా మీకు వ్యూస్ అనేది పెరుగుతాయి. అలానే నేను చెప్పినట్లుగా కొన్ని వ్యూస్ పెరగడానికి ఆ ఆప్షన్స్ అయితే ఆన్ చేసుకోండి. అలానే ఒక వీడియోకి లైక్ అనేది ఇచ్చుకోండి అని చెప్పాను. చిన్న వీడియో కావచ్చు, పెద్ద వీడియో కావచ్చు, లైక్ అనేది ఇచ్చుకోండి. ఈజీగా వ్యూస్ అనేది వస్తుంది, ఛానల్ ఇంకా వైరల్ అనేది అవుతుంది. ఇంకా ఈ అప్డేట్ అయితే ఇవ్వాలనుకున్నానండి. అలానే చూశారు కదా, వైటీ స్టూడియోలోకి వెళ్ళి మీ యొక్క వీడియోకి ఎన్ని వాచ్ అవర్స్ వస్తున్నాయి రోజుకి, మీరు పెట్టే వీడియోస్కి, అలానే ఎన్ని మీకు వ్యూస్ అనేది పెరుగుతున్నాయి అది కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను మీకు మొత్తం టోటల్ అన్నీ కలిపి ఎన్ని డాలర్స్ వచ్చినాయి, మీ మొత్తం వీడియోస్కి ఎన్ని డాలర్లు వచ్చినాయి అనే వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను. ఇంకా ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.